విద్యా ప్రవేశ్ అనేది ఒక పాఠశాల సంసిద్ధత కార్యక్రమం. పూర్వ ప్రాథమిక విద్యను ముగించుకొని 1వ తరగతిలో చేరుతున్న విద్యార్థుల సామర్థ్యాలను అంచనా మరియు అభ్యసన సామర్థ్యాల పెంపు కొరకు చేపట్టిన కార్యక్రమం ఈ విద్యా ప్రవేశ్. ఈ కార్యక్రమాన్ని జిల్లాల్లో 13వ తేదీ నుండి 90 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. ఈ 90 రోజుల్లో మొదట ఎంపిక చేసిన పాఠశాలలో బేస్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. అలాగే 90 రోజుల తర్వాత ఎండ్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యంగా 3 డెవలప్మెంట్స్ అనేవి పిల్లల్లో మనము చేయించవలసి ఉంటుంది ఈ 90 రోజుల్లో. మొదటిది భాషాభివృద్ధి, దీన్నే లాంగ్వేజ్ డెవలప్మెంట్ లేదా లిటరసీ డెవలప్మెంట్ అని అంటారు. రెండవది కాగ్నిటివ్ డెవలప్మెంట్, జ్ఞానాభివృద్ధి. అలాగే మూడవది శరీరాభివృద్ధి, ఫిజికల్ డెవలప్మెంట్. ఇప్పుడు మొదటిది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్లో డే 3లో మొదటి రోజు చేయించవలసింది ఏంటంటే, అసలు ఈ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో వాళ్ళ భాషాభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ నైపుణ్యాలు చదవడం, రాయడం, మాట్లాడడం అనే అంశాలను దృఢం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. డే 3లో పిల్లలను కుటుంబం అనేది పరిచయం అనేది చేయించాలండి. పిల్లలు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు, వాళ్ళు పేర్లు చెప్పించడము, అలాగే వాళ్ళు ఏమేం చేస్తూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళతో చేసే యాక్టివిటీస్ గురించి మాట్లాడించవలసి ఉంటుంది. అలాగే రెండవది కాగ్నిటివ్ డెవలప్మెంట్, జ్ఞానాభివృద్ధి. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ పిల్లల్లో తెలుసుకునే, ఆలోచించే, సమస్యలు పరిష్కరించే విధానాలను తెలియజేస్తుంది. చూసి చెప్పడం, రంగుల కార్డులు లేదా వస్తువులను చూపించి రంగుల పేర్లు చెప్పమండం. ఆ విధంగా పిల్లలలో జ్ఞానాభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతుంది. మూడవది ఫిజికల్ డెవలప్మెంట్. ఈ ఫిజికల్ డెవలప్మెంట్ అనేది మనిషి పుట్టుక నుంచి వృద్ధాప్యం వరకు ఉంటుంది. ఇది వివిధ దశల్లో ఉంటుంది. ఆ మోటార్ స్కిల్స్ అనేవి ఇందులో చెప్పచ్చు. ఇందులో భాగంగా మనకి పిల్లలకి 3వ రోజు ఫ్రీ ప్లే, అందుబాటులో ఉన్నటువంటి వస్తువులను పిల్లలకి ఇచ్చి వాళ్ళ ముందర నచ్చిన విధంగా ఉంచాలి. వాళ్ళు ఆ వస్తువులను తీసుకొని ఆడుకునే విధంగా ఉండాలి. టీచర్ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ ఇక్కడ టీచర్ ఒకటి గమనించాలి, 1 కన్నా ఎక్కువ వస్తువులు తీసుకున్నట్లయితే 1 మాత్రమే తీసుకోవాలని పిల్లలకి వివరించాలి. పై తెలిపిన 3 యాక్టివిటీసు 3వ రోజు నిర్వహించవలసినటువంటి విద్యా ప్రవేశ్లో భాగంగా